పెట్టి నిమ్మలంగా కూస్తారు. పట్టణం జాగాలకు పోయి రోడ్ మొత్తం బ్లాక్ అవుతుంది. అరే నాకు గుర్తు అదే ఇలా రాదు. చలోరా బేటే, లెట్స్ గో. బ్లాగ్ నెంబర్ 7. మస్తు పనులు ఉన్నాయి ఈరోజు. ఫస్ట్ బ్యాంక్ పోతున్నా. బ్యాంక్ పోయి క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయించుకోవాలి. తర్వాత మా ఫ్రెండ్ వస్తే మా ఫ్రెండ్ని కలిసి లంచ్కి వెళ్ళాలి, షాపింగ్ పోవాలి. ఫుల్ పనులు ఉన్నాయి ఇవాళ. మళ్ళీ సాయంత్రం మా ఫ్రెండ్ గారు హెల్మెట్ కొనుక్కుంటా అంటే హెల్మెట్ కొనాలి, మౌంట్స్ కొనాలి. మస్తు పనులు ఉన్నాయి ఇవాళ. ఫుల్ బిజీ షెడ్యూల్. బ్యాంక్ ఇంటి పక్కన ఉన్న అయిపోతుండే. బ్యాంక్ పోనీకనే 25 కిలోమీటర్లు ఆ బ్రాంచ్కి పోనీకి. ఈ రోడ్ కంప్లీట్ చేయరా మీ ఇంటికాడ? చేస్తాను, ఇంకా టైం పడుతుంది. మేడ్చల్ వరకు వేస్తామని కూడా బోయినపల్లికి వెళ్ళి సగం కూడా వేయలే ఇంకా. బ్యాంక్ వచ్చి మేనేజర్ గారితో కిరికిరి పెట్టుకొని బ్లాక్ అయితే వేయించేసిన. ఆటోలతో దమ్ అవుతుంది. ఆటోలు బ్యాన్ చేస్తే సగం ట్రాఫిక్ తక్కువ అవుతుంది హైదరాబాద్లో. ముంగల పయ్య పెట్టి నిమ్మలంగా కూస్తారు. పట్టణం జాగాలకు పోయి రోడ్ మొత్తం బ్లాక్ అవుతుంది. అంతేనా? అయిపోయిందిరా బేటీ. బ్యాంక్లోనే మస్తు లేట్ అయింది. బ్యాంక్లో అయిపోయినాక ఇక లంచ్కి పోయి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇక షాపింగ్ పోస్ట్ పోన్ చేసిన. షాపింగ్ తర్వాత పోమని పోతున్నా ఇంటికి. ఇగో లాయలా కాలేజ్ రోడ్. దోజాన్ బర్త్డే ఇంపార్టెంట్. షాపింగ్ పోస్ట్ పోన్ చేసిన. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఇప్పుడు ఫోటో తీసి. అరే నాకు గుర్తు అదే ఇలా రాదు. ఫ్యామిలీ వ్లాగ్స్ నార్మల్ టార్చ్ ఆన్ అయితే అందుకే వీడియో ఆన్ చూడు. హ్యాపీ బర్త్డే ఉండాలి. కట్టేసలేవు. హ్యాపీ బర్త్డే టు యు. అందరూ చూస్తే ఏమవుతుంది? హ్యాపీ బర్త్డే టు యు. అరే ఈ మధ్యలో ఉండు. దగ్గర రావాలి. సెలబ్రేషన్స్ అయిపోయింది. మా వాడు దావత్ ఇస్తా అంటే మేఫిల్కి వచ్చినాం. ఇక గుడ్ నైట్ బాయ్స్. వ్లాగ్ రేపు కంటిన్యూ అవుతుంది. ఇక నిన్న షాపింగ్ పోలే, హెల్మెట్ కొనడానికి పోలే. ఈరోజే ఆ 2 పనులు చేసుకోవాలి. ఫస్ట్ అయితే షాపింగ్ పోతున్నా. మా దోస్తు వాళ్ళ ఇంటికాడ ఆఫర్స్ ఉన్నాయంటే ఆడిపోతున్నా. మనకి ఇట్లా ఖాళీ రోడ్ కనిపించగానే పురుగు మెసులుతుంది మొత్తం. ఇక ఫాస్ట్ నడపబోదు అవుతుంది. ఇక ఏదో ఒకటి చేసేయాలన్న ఫీలింగ్లో వస్తాం. షాపింగ్ కూడా అయిపోయింది. ఎక్కువ వీడియో తీసి టైం వేస్ట్ చేయ. కొనుక్కుని ఏవో ఒకటి నాకు నచ్చినాయి. సరే తీసి. అరే మంచిగా పెట్టురా. అట్లుంటుంది ఇండియన్స్. హెల్మెట్ లేకుండా నడుపుతున్నావు. పిచ్చిప్పు కూడా ఫైన్ వేపిస్తావు నీకు. నువ్వు ఏమైనా వేసుకొని నడుపుతున్నావు? సిగ్గుదా నువ్వు కూడా? అసలు నడుపుతలే రావులో. ఎవడైతే నువ్వు కూడా ఇద్దరు పెట్టుకోవాలి హెల్మెట్. బెంగళూరు కాదు పెట్టుకోవాలి. ఇద్దరు మాట్లాడుతున్నావు.